రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ అంశంలో ప్రస్తుతం విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ఇది ఎన్కౌంటర్ అనే కంటే కూడా ఇది క్రూయల్ మర్డర్ కింద కేసు నమోదు చేయాలంటున్నారు. అసలు ఏంటి అనేది వాళ్ళతోనే మాట్లాడదాం. ఏంటి ఇదంతా కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి తప్పక ఎన్కౌంటర్ జరిగిందనే విధంగా అంటున్నారు. మీరు దానిపైన ఏమంటారు? చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి ఎన్కౌంటర్ జరిగిందని అడిగారు. ఓకే, మీ ప్రశ్నలోనే జవాబు ఉందండి. అయితే మన అభిప్రాయాలు పక్కన పెట్టి చట్టం ఏం చెప్తుంది అన్నది డిస్కస్ చేద్దాం. మన ప్రతి ఎవ్రీ మర్డర్ షుడ్ బి రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 302. అంటే ఏ మరణమైనా ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఐపీసీ సెక్షను 302 మర్డర్ కేసు కిందే కట్టాలి తప్ప వేరే విధంగా కట్టకూడదు అన్నది గతంలో మన ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉంది. గతంలో పోలీసు వారు దాని అనుమానాస్పద మర్డర్ కింద, అనుమానాస్పద మృతి కింద 174 ఐపీసీ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కట్టేవాళ్ళు. అది అది గతంలో చాలా డిస్కషన్స్ జరిగినాయి. దాని మీద కన్నాభిరామం గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు ఏ మరణ కేసు అయినా 302 కిందే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని చెప్పారండి. కాబట్టి 302 కింద ఎఫ్ఐఆర్ కడితే ఆ పోలీసు వారిని అరెస్ట్ చేయాల్సి వచ్చిద్దని పోలీసు వారు ఏం చేస్తున్నారంటే చట్టాన్ని లెక్క చేయకుండా దీని అనుమానాస్పద మరణం కింద రిజిస్టర్ చేసి తప్పించుకుంటున్నారండి. నిజంగానే ఎన్కౌంటర్ జరిగినా కానీ అది ఎంక్వైరీ చేసిన తర్వాతే నిజమా కాదా అన్నది నిర్ధారించాలి. ఎవడో ముద్దాయి మర్డర్ చేశాడని అతన్ని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చంపేస్తున్నారు కొన్ని కేసెస్లో. అది చంపేసిన తర్వాత దాన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరించి కేసు నుండి తప్పించుకుంటానికి చేస్తున్నారండి. ఎప్పుడు కూడా కింద ఆఫీసర్లు రిమాండ్ చేసేది స్టేషన్ ఎస్హెచ్ఓ, అతని పరిధిలోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప వేరే పరిధిలో చేయకూడదు. వాళ్ళందరికీ ఒకటి గుర్తుంచుకోవాలండి, పై ఆఫీసర్లు ఏదో చేయమని చేస్తే దాని తర్వాత పోలీసు వ్యవస్థలో కానీ కోర్టులో కానీ మీరు ఇరుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి చట్ట పరిధిలోనే విచారణ జరపాలి, చట్ట పరిధిలోనే కేసు విచారించాలని చెప్తున్నాను. కాబట్టి ఎవరో వీళ్ళు వ్యవస్థ కార్యకలాపాల్లో వ్యతిరేకంగా చేసి కొందరు చట్టాన్ని చేతిలో తీసుకున్నారని చెప్పి అనుకుంటున్నారు. చట్టాన్ని చేతిలో తీసుకున్నారని చెప్పి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. అలాంటి టైంలో మళ్ళీ పోలీసు వాళ్ళు చట్టం చేతిలో తీసుకోకూడదండి. అది బలంగా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదండి. మనం ఒక ఉద్యోగం, ఒక వృత్తి చేస్తున్నాం, ఆ వృత్తి పరిధిలోనే మనం ఎంక్వైరీ చేయాలండి. ఇది మరికొంతమంది కూడా లాయర్ల అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. సరే, ఈ కూబింగ్ అనేటటువంటి మాట చట్టం పరిధిలో ఉందా? ఎట్లా చూడొచ్చు దీన్ని? అసలు కోమింగ్, ఎన్కౌంటరింగ్, కౌంటరింగ్, కిల్లింగ్ ఇదంతా చట్టా పుస్తకాల్లో లేదు, కాన్స్టిట్యూషన్లో కూడా లేదు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని ఉంటుంది. చట్టం ఏం చెప్తుందో ఇది చట్టం రూల్ ఆఫ్ లా. ఇది పోలీసు వాళ్ళు చేతులు ఎత్తుకుంటే అది జంగల్లా అవుతుంది. ఇది ఏం చంపిండారు? ఇది జంగల్లా. వాళ్ళు పట్టుకుపోయేది, చంపేదానికి ఎవడు పవర్ ఇచ్చింది? వాళ్ళకి పవర్ ఉందా? ఎవడు తప్పు చేస్తానో తప్పే. పోలీసు వాళ్ళకి బ్యాలెట్ కాదు, బుల్లెట్, గన్ను, బందూకు దీని ఇచ్చింది ఎవరు? ఇది స్టేట్. వాళ్ళ దగ్గర గన్ను ఉందంటే బార్డర్లో అది. ఇప్పుడు చచ్చిపోయిండే వాళ్ళు 13 మంది ఏం పాకిస్తానా, మియాన్మరా, బంగ్లాదేశ్? ఎవరు వాళ్ళు? భారతీయులతోనే. వాళ్ళు భాషలో చెప్పాలంటే హిందువులతోనే. హిందువుల్ని చంపుతారని హిందూ అంటారు వాళ్ళంతా. ఇక్కడ చచ్చిపోయింది ఏమో ముస్లిమా, చచ్చిపోయినోడు క్రిస్టియనా?
చచ్చిపోయినోడు కూడా హిందూ తనే. హిందుని ఎలా చంపుతూ ఉండారో అంత ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న ఈ రూలింగ్ పార్టీలో హిందువుల్ని చెప్తా ఉంటారా? వై దే రూలింగ్ పార్టీ కిల్స్ హిందూస్? ఆదివాసులు ఏం క్రిస్టియన్సా? దే ఆర్ హిందూస్. ఎన్వైరన్మెంట్ ఇది లూటో, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖనిజాలు ఉంటుంది ఆడ. దాన్ని లూట్ చేసేకి కార్పొరేట్ లాబీ అంటే గవర్నమెంట్ కార్పొరేట్ పరా ఉంటారా? ఇదేను కార్పొరేట్ సనాతన ధర్మానా ఇది లూటో. దీన్ని ఒప్పేలేదు. ఇన్వెస్టిగేషన్ జరగాల. ఎవడు తప్పు చేసి ఉండడం అని జైలుకి పోవాలి. వాడు చిన్న చిన్న అంశాలనే సుమోటోగా తీసుకునే సుప్రీంకోర్టులు కానీ కోర్టులు కానీ ఈ అంశాలని ఎందుకు తీసుకోలేకపోతుంది? ఇది ఏమవుతుంది? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, అది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియన్సా లేదన్నది కూడా డౌట్. ఇప్పుడు ఇదే అంబానీ అదానికి అయి ఉంటే ఊరుకుంటారా? కార్పొరేట్గా అయి ఉంటే ఊరుకుంటారా? ఇప్పుడు ఏమవుతుందంటే హూ ఈస్ ద నేషనల్ బిల్డర్స్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ నాట్ నేషనల్ బిల్డర్స్. ఇట్ ఈస్ ఎ ఇన్వెస్టర్ రాజ్. సో ఇన్వెస్టర్కి మాత్రం ప్రొటెక్షను. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర మేము నేర్చుకునింది ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ ద పీపుల్, ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ది ప్రాపర్టీ, ప్రొటెక్టింగ్ ది రిచ్. పువర్ మ్యాన్కి జస్టిస్ అనేది ఇంపాసిబుల్, రిచ్ మ్యాన్కి జస్టిస్ అనేది లగ్జరీ. ఐఫై లాయర్ಗಳನ್ನ పెట్టుకోవాలి. చట్ట పరిధిలోకి ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు సార్ ఈ అంశాన్ని? దీని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, రిట్ ఆఫ్ మ్యాండామస్ ఉంది, 2014 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. మళ్ళీ ఇట్లా ఎన్కౌంటర్ అయితే ఎఫ్ఐఆర్ చేయాలా 16 గైడ్ లైన్స్ ఉంది. దీనికి సంబంధపట్టిన క్లూస్ ఏమి ఎవిడెన్స్ ఉందో దాన్ని ప్రిజర్వ్ చేయాలా. ఆ డెడ్ బాడీలో ఉండే స్కిన్ దాన్ని ప్రిజర్వ్ చేయాలా, బట్టలు ప్రిజర్వ్ చేయాలా, గుండు ప్రిజర్వ్ చేయాలా. ఆ ఏరియాలో ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉంది, టవర్ డంప్ వేస్తే కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు వీఆర్ నాట్ లివింగ్ ఇన్ 19th century, ఇది 21st century. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే అన్నీ తెలిసిపోతుంది. ఇది ప్రధానంగా కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ అంశంలో పోలీసులకి అసలు చట్ట ప్రకారం ఎలాంటి పర్మిషన్లు లేవు. వాళ్ళు ఒకవేళ కనుక మావోయిస్టులని అరెస్ట్ చేసి కోర్టు పరిధిలోకి తెచ్చేటటువంటి అంశం మాత్రమే వాళ్ళకు ఉంది. ఈ విధంగా ఎన్కౌంటర్ చేయడం అనేది చట్ట ప్రకారం పోలీసులపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి కంపల్సరిగా దీనిని మానవ హక్కుల సంఘం కానీ లేకపోతే బార్ అసోసియేషన్ తరపు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామనే విధంగా కూడా విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో సాయి శంకర్, విజయవాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.